బాస్ హౌస్ 8లో 8 మంది నామినేట్ అయ్యారు. ఇక 8 మంది కంటెస్టెంట్స్‌కి రోజు రోజుకి ఓటింగ్ చాలా తేడాగా పడుతుందనే చెప్పుకోవచ్చు. మొదట్లో ఉన్న వాళ్ళు చివర్లో, చివర్లో ఉన్న వాళ్ళు మొదట్లోకి వచ్చేస్తున్నారు. మొత్తానికి రెండవ రోజు ఓటింగ్ ఎవరెవరికి ఎంత జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే విష్ణుప్రియకి 23% ఓటింగ్‌తో అయితే కొనసాగుతుంది. ఇక రెండో స్థానంలో మణికంఠ 19% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. మణికంఠకి ఓటింగ్ చాలా బాగా పడుతుంది. మణికంఠకి ఇంత ఓటింగ్ జరగటం నిఖిల్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఇక మూడవ స్థానంలో సీత 11% ఓటింగ్‌తో కొనసాగుతుంది. ఇక నాలుగో స్థానంలో ప్రేరణ 10% ఓటింగ్‌తో అయితే కొనసాగుతుంది. ఇక ఐదవ స్థానంలో యష్మి 10% ఓటింగ్‌తో కొనసాగుతుంది. ఇక ఆరో స్థానంలో నైనిక 9% ఓటింగ్‌తో కొనసాగుతుంది. ఇక చివరి 2 స్థానాల్లో అభయ్, పృథ్వీ కూడా పోటీ పడుతున్నారు. ఇక ఏడో స్థానంలో అభయ్ 7% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. ఇక పృథ్వీరాజ్‌కి 6% ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. ఇక నిన్నటి వరకు అభయ్ చివర్లో ఉండేవాడు కానీ, అభయ్ గ్రాఫ్ పైకొచ్చి, పృథ్వీరాజ్ గ్రాఫ్ కిందకు వచ్చేసిందనే చెప్పాలి. పృథ్వీరాజ్‌కి ఇంత తక్కువ ఓటింగ్ పడడానికి కారణం సోనియా ఒక ఎత్తు అయితే, పృథ్వీరాజ్ కూడా ఒక ఎత్తని చెప్పాలి. మొత్తంగా ఈ వారం డేంజర్ జోన్‌లో నైనిక, అభయ్, పృథ్వీరాజ్ ఉన్నారు. మరి వీళ్ళల్లో ఈ వారం ఎవరు వెళ్తారో అని మీరనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.